నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో సెబీ కొంత ఇన్‌స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు సెబీ చేంజెస్ చేస్తా ఉంటది. అంటే మైనస్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి రెక్టిఫై చేయటం, ఇంకా అడిషనల్‌గా ఏవైతే ప్లస్ పాయింట్లు ఉన్నాయో దాన్ని యాడ్ చేసుకుంటూ పోవటం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సెబీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్‌గా సెబీ ఒక వార్నింగ్ మాదిరి ఇవ్వటం జరిగింది. ఎవరైతే క్లయింట్ గత 30 రోజుల నుంచి వాళ్ళు ట్రేడింగ్ గాని, బయింగ్ గాని, సెల్లింగ్ గాని అంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండి ఖాతాలో వాళ్ళు ఏమీ కనుక ట్రేడింగ్ చేయకపోతే వాళ్ళ అమౌంట్ ఏం చేయాలి, వితిన్ 3 డేస్లో వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ చేయాలి అనేది ఉంది ఇప్పుడు ప్రజెంట్ కొత్త రూల్. అయితే అంతకుముందు ఎలా ఉండేదంటే క్వార్టర్లీ సెటిల్మెంట్ అని ఉండేది. ఈ క్వార్టర్లీ సెటిల్మెంట్ ఏంటంటే ఒక డేట్లు ఉండేది. ఆ డేట్ లోపులో గనక మన ఖాతాలో ఎంత బ్యాలెన్స్ కనుక్కుంటే ఆ బ్యాలెన్సు అకౌంట్ ఉన్నటువంటి ఎవరైతే డిమాట్ అకౌంట్ హోల్డర్ ఉంటాడో, ట్రేడింగ్ అకౌంట్ హోల్డర్ ఉంటాడో, డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ రెండు ఒకటే. ఈ ఎవరైతే ఉందో వాళ్ళ అకౌంట్లో ఉన్న ఫండ్స్ అన్యూజ్డ్ క్యాష్ అంటే వాడకుండా ఉట్టిగానే ఉన్నటువంటి క్యాష్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి ఇచ్చేయాలనేది ఉంది. ఇప్పుడు ఏంటి, అది నెల రోజులకు వచ్చింది. ఈ నెల రోజులు ఏదైతే ఉందో నెల రోజుల వరకు మనం ఏమి కొనకపోయినా అమ్మకపోయినా అంటే పైసలు ఉండి కొనకపోతే ఆ అమౌంట్ వాళ్ళ ఖాతాకి వెళ్ళిపోవాలి. అది కొత్త రూల్ ఇప్పుడు సెబీ. అయితే దీంతో రానున్న రోజుల్లో బాగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం ట్రేడింగ్ చేయకపోతే మేలకుండా బ్యాంకులో ట్రేడింగ్ అకౌంట్లో ఉన్నటువంటి ఫండ్స్ అంతా కూడా బ్యాంక్ వెళ్ళిపోతుంది. అయితే దీంతో అంతకుముందు క్వార్టర్లీది ఇప్పుడు మంత్లీకి వచ్చింది. ఇప్పుడు దీంతో ఏంటంటే ఇది మనకి అంటే ఎవరైతే యూజ్ చేయని అమౌంట్ ఉందో అది మళ్ళీ మన బ్యాంకులోనే ఉంటుంది. మన బ్యాంకులో ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటిది, ట్రేడింగ్ అకౌంట్లో ఉండటం వల్ల బెనిఫిట్ ఏం లేదు. కొంటే కొనుక్కోవచ్చు, కొనకపోయినా ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు. కానీ మన బ్యాంకులో ఉంటే ఏమవుతుంది అంటే మినిమం బ్యాంక్ అకౌంట్, ఎస్బీ అకౌంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది 3%, 4% బ్యాంకుని బట్టి. మనకి ఆ అమౌంట్ మీద మనకి మామూలుగానే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మనకి ఖాతాకి యాడ్ అవుతుంది. అది ప్లస్ పాయింట్. అయితే ఇప్పుడు ఏంటిదంటే దీంతో పాటుగా ఈ అనామిక ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ఏవైతే ఉన్నాయో ఈ అంటే అనాథరైజ్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అన్లిస్టెడ్ షేర్స్ అమ్మటం కొనటం జరుగుతుంది. ఈ అన్లిస్టెడ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి జోలికి మీరు వెళ్ళొద్దు అని ఇన్వెస్టర్లకి సెబీ ఒక వార్నింగ్ ఇవ్వటం జరిగింది. వార్నింగ్ అంటే హెచ్చరిక. ఏమంటుంది, అన్ఆథరైజ్డ్ అన్లిస్టెడ్ అంటే ఇష్యూ రాలే, ఇంకా ఇష్యూ వస్తుందని చెప్పి వాళ్ళు ట్రేడింగ్ చేయటం, కొనిపించటం, రేపు రాబోయే రోజుల్లో ఇంత వస్తుంది అంత వస్తుంది మేము అట్లా ఇట్లా అని చెప్పి మనతో చేపిస్తుంటారు. అవన్నీ మీరు చెయ్యొద్దు అని చెప్పటం. ఈ అన్లిస్టెడ్ ఏవైతే సెక్యూరిటీస్ ఉంటే వాటితో జాగ్రత్తగా ఉండాలనేది. అయితే వాటి మీద ఎటువంటి నియంత్రణ ఉండదని, మనమే రక్షణ బాధ్యత తీసుకోవాలి. అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళదే బాధ్యత. మనం ఎవరైతే పెట్టుబడి పెట్టి అన్లిస్టెడ్ షేర్లో కొనుక్కున్నాం అనుకోండి, అది అనాథరైజ్డ్ ప్లాట్ఫామ్ అయింది అనుకోండి, రేపు ఏదైనా జరిగితే రిస్క్లో మనం పడతాము అని హెచ్చరించడం జరిగింది. అయితే దీంట్లో ఏంటిది, ఈ కంపెనీల చట్టం 2013 ఉల్లంఘిస్తూ 200 పైగా ఇన్వెస్టర్లకి అన్లిస్టెడ్ సెక్యూరిటీసు అంటే అక్రమ సంస్థలు ఉన్నాయి. ఇప్పటికీ 200 పైన ఉన్నటువంటివి ఏవైతే అక్రమ సంస్థలు ఉన్నాయి అవన్నీ కూడా సెబీ గుర్తించడం జరిగింది. ఈ వీటితోటే ఈ మదుపర్లని అప్రమత్తం చేయడం జరిగింది. మదుపర్లు అప్రమత్తం అంటే, మదుపర్లు అంటే ఎవరు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళ పని ఏంటిది, చాలా వెబ్సైట్లు ఉంటాయి, చాలామంది మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఏమని, ఈ అన్లిస్టెడ్ షేర్లు ఇంకా ఐపీఓకి రాలేదు, వస్తుంది, అదండి ఇదండి, పెట్టుబడి పెడితే మీకు బాగా లాభాలు వస్తాయని చెప్తారు. మనం ఇప్పుడు సెబీ ఏం చెప్తుంది, అటువంటి వాటిల్లో కనుక మీరు పెట్టుబడి పెడితే ప్రమాదం ఉంది అని గుర్తు చేయడం జరుగుతుంది. ఇక జాగ్రత్త మీరే తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరైతే మీరు పెట్టుకుంటారో అంటే బిఎస్సి, ఎన్ఎస్సి ఎవరైతే ఆథరైజ్డ్ బ్రోకర్స్ ఉంటారో వాళ్ళు రిజిస్టర్డ్ ఆన్లైన్ వాళ్ళవి ఉంటాయి, వాళ్ళ ప్లాట్ఫామ్లోకి మాత్రం వెళ్ళొచ్చు మీరు అని చెప్పడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, ఈ అన్లిస్టెడ్ షేర్లు, లిస్టెడ్ అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవటం, అన్లిస్టెడ్ అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ కాకుండా అనాథరైజ్డ్గా మనము షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. అంటే ఐపీఓ రాలేదు, వస్తుందని చెప్పటం, ఈ వస్తుంది మీరు కొనుక్కోండి, తర్వాత వస్తుంది, ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి చేపిస్తారు చూసినారు, దాన్ని లిస్టెడ్ అంటే ఎక్స్చేంజ్లో ఐపీఓ ద్వారా అప్లై చేసి ఐపీఓ అలాట్మెంట్ రాకపోని
ఐపీఓ అయిపోయిన తర్వాత ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే దాన్ని లిస్టెడ్ అంటాము. ఎక్స్చేంజ్లో ట్రేడ్ కానటువంటి షేర్లను అన్నిటి కూడా అన్లిస్టెడ్ అంటాం. వాటితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వందల కంపెనీలు, సుమారు 800 కంపెనీలు ఉన్నాయి అన్లిస్టెడ్ కంపెనీలు. అవి పెద్ద లిస్ట్ ఉంది, దానికి ఒక వెబ్సైట్ ఉంది. మీరు ఆథరైజ్డ్ సెబీ ఏదైతే రిజిస్టర్డ్ అయినటువంటి మెంబరు బ్రోకర్ ద్వారానే మీరు అవి కొనుక్కుంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటారు, బాధ్యత వహిస్తారు. మీరు అనాథరైజ్డ్ వెబ్సైట్ ద్వారా కొనుక్కుంటే బాధ్యత ఉండదు, మీ లాస్ అవుతారు అని హెచ్చరించడం జరిగింది సెబీ. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.